అంగరంగ వైభవంగా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు. కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఫౌండర్ పాస్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించినట్లు పాస్టర్ రెవరెండ్ గోపు జయప్రకాష్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గోపు జయప్రకాష్ మాట్లాడుతూ యేసు ప్రభువు సిలువ చేసిన రోజు అని, యేసు సిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటున్నారని తెలిపారు. యేసుక్రీస్తు మానవాళి చేసిన పాపాలను పోగొట్టడం కోసం తనను తాను త్యాగం చేస్తూ శిలువపై మరణించిన రోజును, ఈస్టర్ ముందు వచ్చే పవిత్రమైన శుక్రవారంను గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని తెలిపారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాసాలు ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు, జాగరణలు చేసి యేసు త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు. యేసుక్రీస్తు కల్వరి కొండపై శిలువ వేయబడిన దినమని, బాధను, త్యాగాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటకు ఈ గుడ్ ఫ్రైడే నిదర్శనము. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురంలో ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవులకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణం చెందడం, మరి పాప విమోచనం అనేది జరగడం అనేది క్రైస్తవుల యొక్క మరి విశ్వాసానికి పునాది. కాబట్టి వారి విశ్వాసానికి పునాది అయినటువంటి గుడ్ ఫ్రైడే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులందరినీ ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మన పాపములను ఎందుకు ఆయన మోసారు, ఎందుకు చనిపోయారు, మరి దాని గురించి ఎంతో వివరంగా బాధతో మరి వివరిస్తున్నప్పుడు భక్తులందరూ కూడా ఎంతో ఏడ్చారు. మరి ఆ రీతిగా ఎంతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరిగాయి. ఎంతో వేలాది మంది ప్రజలు ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో పాల్గొన్నారు. మరి చక్కగా ఈ ప్రార్థనలు జరిగాయి. అదే రీతిగా మరి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంటే ఎలాంటిది, ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు అని అంటే ఎంత ప్రేమ ఉంటే చనిపోతారు. ఈ రోజుల్లో ఒక మనిషి కొరకు చిన్న సహాయం చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఒక ప్రాణాన్ని ఆయన మన కొరకు అర్పించాడంటే మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు కనపరిచాడు. కాబట్టి ఆ ప్రేమను గుర్తు చేసుకొని మరి మరొక మారు ఆ ప్రేమను తలపోసుకున్నారు. అదే రీతిగా ఆ సందేశాన్ని ప్రజలందరి హృదయాల్లో నింపుకొని మరి తిరిగి సంతోషంతో వెళ్ళారు. మరి మీ ఈ టీవీ ప్రేక్షకులకు, ఈ యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ కూడా ప్రత్యేకించి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరి వీక్షకులందరికీ క్రీస్తు జ్యోతి మందిరం తరపున తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ గుడ్ ఫ్రైడే.